బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 61. ధర్మరాజాదుల అవబృతంబు 62. సుయోధనుడు ద్రెళ్ళుట 63. సాల్వుండు ద్వారక నిరోధించుట. అంత ధర్మనందనుండు ఋత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలందనిపి వివిధార్చనలను పూజించి అవబృత స్నానక్రియా పరితోషంబున దశమ స్కంధము. ఉత్తర ధర్మరాజాదుల అవబృతంబు. అటు పిమ్మట ధర్మరాజు యజ్ఞం చేయించిన ఋత్విక్కులను, యజ్ఞానికి విచ్చేసిన సదస్యులను అనేక దక్షిణలతో తృప్తి పొందించి వివిధ విధాలుగా పూజించి యాగాంతంలో చేసే అవభృత స్నానానికి బయలుదేరాడు. మురజమృదంగ గోముఖ శంఖడిండిమ పణవాదిరములంబరము నిండ కవిసూతమాగధ గాయక వంది వైతాళిక వినుదులందందబెరయ వితతమర్దళ వేణు వీణారవంబుల గతులకు నర్తకీ గతులు సెలగ తరళ విచిత్రక ధ్వజ పతాకాంకిత స్యందన గజవాజి చయములెక్కి సుత సహోదర హిత పురోహిత జనంబు కటక కేయూరహార కంకణ కిరీట వస్త్రమాల్యానులేపనౌరాతములను విభవమొప్పారగైసేసి వెడలనంత అవభృత సాన్నానికి బయలుదేరిన ధర్మరాజుని ఆయన కుమారులు, సోదరులు, మిత్రులు, పురోహితులు హారకేయుర కటక కంకణ కరిటాది భూషణాలను చక్కగా అలంకరించుకుని ధ్వజ పతాకాలతో కూడిన రథాలు, గుర్రాలు, ఏనుగులు ఎక్కి మహావైభవంతో అనుసరించారు. ఆ సమయంలో నింగి నిండేలా డోలు, మృదంగము, గోముఖము, శంఖము, డిండిమము, పణవము మున్నగు నానావిధ వాద్యాల ధ్వనులు మ్రోగసాగాయి. కవి, సూత, వైతాళిక, వంది మాగధుల పొగడ్తలు మించసాగాయి. వేణు వీణర్వాలకు అనుకూలంగా నాట్యకత్తెలు నృత్యం చేయసాగారు. మరియు యదు సృంజయ కాంభోజ కురు కేకయ కోసల భూపాల ముఖ్యులు చతుర్విధ సేనా సమేతులై ధరణి కంపింప వెన్నంటి నడతేర రుక్తింగాయంబును సదస్యులును బ్రహ్మఘోషంబులొలయ మున్నిడికొని శోభమానానూన ప్రభాభాసమాన సువర్ణమయ మాలికా దివ్య మణిహారంబులు కంఠంబునం తేజరిల్ల ఉన్నత జవాశ్వంబులం పూంచిన పుష్పరథంబు కళత్ర సమేతుండై ఎక్కి అతి మనోహర విభవాభిరాముండై చనుదించుచుండే. అప్పుడు వారాంగనాజనంబులు తమ వారలంగూడికొని అంతేకాకుండా ఆ అవభృత స్నానానికి యదు, సృంజయ, కాంభోజ, కేకయ, కోసల దేశాల రాజులు చతురంగ బలాలతో వెంట వస్తున్నారు. ఋత్విక్కులు సదన్యులు వేదపారాయణం చేస్తూ ముందు నడుస్తున్నారు. ఆ విధంగా ధర్మరాజు సువర్ణమయమైన దివ్యమణిహారాలు దేదీప్యమానంగా కంఠంలో ప్రకాశిస్తుండగా మిక్కిలి వేగవంతమైన గుగ్గాలను పూంచిన పుష్పరథాన్ని భార్య సమేతంగా అధిరోహించి మహావైభవంతో ప్రయాణం సాగించాడు. కనకాద్రిసానుసంగత కేకినుల భాతి క్రొముళ్ళు వీపుల గునిపియాడ
తరళ తాటంక ముక్తా ఫలాంశుద్యుతుల్ చెక్కుటద్దములతో చెలిమిసేయ పొలసి అదృశ్యమైపోని క్రొమ్మెరుగుల గతుల కటాక్షదీధితులుదనర మంచుపై నెగయనుంకించు చక్కవలన చన్నులు జిలుగు కంచలల నరుమ మహిత కుజభార కంపిత మధ్యలగుచూ అర్థిములనూళ్ళు మెరయ పయ్యదలుజార కర సరోజాత కంకణ క్వణనములును చరణనూపుర ఘోషముల్ సందడింప. ఆ సమయంలో మేరుపర్వత చర్యలలోని నెమిళ్లలాగా జుట్టుముడులు వీపుల మీద నృత్యం చేస్తుండగా, ముత్యాల చెవిదుద్దుల కాంతులు చెక్కుటద్దాలతో స్నేహం చేస్తుండగా, చెరిగిపోని మెరుపుతీగల్లాంటి కడగంటి చూపులు వెలుగులు వెదజల్లుతుండగా, ఆ మంచు మీద నుంచి ఎగరటానికి ప్రయత్నం చేసే జక్కవల మాదిరి స్తనాలు రవికలో నుంచి పైకి ఒబుకుతుండగా, కుచభారం చేత నడుములు చలిస్తూ ఉండగా, మొలనూలు మెరుస్తుండగా, ఆ పైటలు జీరాడుతుండగా, చేతి కంకణాల శబ్దాలు కాళ్ల కడియాల సవ్వడులు సందడిస్తుండగా, ఆ వేశ్యాంగనలు వారితో కలిసి నడిచారు. మరియు ఇందువదనలు అందంద మందగమనంబునంజందు ఘర్మజల బిందు సందోహ కందలిత మందహాస చంద్రికా సుందర వదనారవిందంబుల నిందిందిర రుచిర చికుర బృందంబులు చిందరవందరలై సందడిగొన అమందానంద హృదయలై సువర్ణ శృంగ సంగతంబులైన సంకుమద మలయజ ముఖ సురభితోయంబులు సముదాయంబులై తమ తోయంబుల వారిపైంజలుచు చందువల గెందలిరుల రచించిన చిమ్మన గ్రోవుల రావులు గల పూదేనియలు నుంచి వావులు తెలిసి ఠేవలు మీర క్రేవల నుండి ఇమ్ములంగని చిమ్ముచు మృగమద కుంకుమ పంకంబును గొంకక బింకముల జంకెనలయం పంకజ సన్నిభంబులగు మొగంబుల నేమరించి చరుముచు ఉల్లంబులు పల్లమింప బెల్లడరి అందియలు గల్లుగల్లని మొరయ క్రేళ్లు దాటుచుం చారు చంద్రికా సార ఘనసార ధూళి మిలిత రజనీపరాగంబు రాగంబు రంజిల్లం కరంబులం బుచ్చుకొని శిరంబులం జల్లుచు చిత్తంబుల అమ్మత్తకాశినుల వృత్తంబులకు కుచంబులకెత్తువత్తుమని బిత్తరించు పువ్వుగుత్తులం తత్తరంబున వ్రేయుచు పరిహసించుచు అన్యోన్యకర కిసరయ కనక కరండ భరితంబగు పన్నీటం చెంగా విజిలుగు పట్టంబులు తట్టంబుగా దోగి మర్మంబులు బయలుపడిన అగ్గలంబులకు సిగ్గులకు నొప్పిదంబులకు తమ కనురెప్పలడ్డంబు చేయుచు పురుషులుందామున ఆరామ లభిరామ లీలారసోక్తులనయ అంతరంగంబుల సంతసంబునం పంతంబులిచ్చుచు వసంతంబులాడిరి. అవ్వేళ అతుల విమానారూఢులైన ఇంద్ర పురంధ్రీ జనంబులంబోలే హాటక శిబికలెక్కి నిజచేటికా జనంబులు సేవింపదనుదెంచు భూకాంత కాంతాజనంబులున్ తమ సరసంబులకు అర్హంబులైన ధరణీపాల వధూలలామంబులాదరించు చెలులపై తమ సఖీజనంబులం పురిగొల్పి చల్లించుచు భావగర్భితంబులగు వారి చతురసరసోక్తుల మందహాస చందికలు ముఖకమల లీలా విలాస లక్ష్మిం ప్రోదిసేయంజనిరి. అవ్విధంబున నిజ సామ్రాజ్య విభవంబు పూజ్యంబుగా అజాతశత్రుండు గంగా ప్రవాహంబున గరిగి అందు నిజవధూయుక్తుండై శాస్త్రోక్త ప్రకారంబున అవబృద్ధ స్నానంబాచరించే. ఆ సమయంబున ఆ వేశ్యాంగనలు చిరునవ్వులు చిందే ముఖారవిందాల మీద చిందరవందరగా తుమ్మెదల వంటి ముంగురులు పడుతుండగా పరిమళ భరితమైన పన్నీరు జల్లులు బంగారు కొమ్ములతో ప్రక్కనున్న వారి మీద చల్లుతూ ఎగకలువలు ఎగచిగురులి ఆకులతో చేసిన చిమ్మన గ్రోవులతో మకరందం నింపి వరసైన వారి మీద చిమ్ముతూ కస్తూరితో మిళితమైన కుంకుమ పంకాన్ని ప్రక్కనున్న వారి ముఖాలపై పట్టించుతూ
పోగుత్తులతో పరస్పరం సరదాగా కొట్టుకుంటూ ఒకరితో ఒకరు పరిహాసమాడుతూ వసంతాలాడుకున్నారు. బంగారు పల్లకీల నెక్కి చెలికత్తెలు సేవింపగా వస్తున్న దేవకాంతల వంటి రాజకాంతలు తమ సరసాలకు యోగ్యురాండ్రైన రాచకాంతలాదరించే చెలికత్తెల మీదకి తమ చెలికత్తెలను పురికొల్పి వసంతాలు చల్లిస్తూ నర్మగర్భ సంభాషణలు చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ ప్రయాణం సాగించారు. ఇలా మహాసామ్రాజ్య వైభవంతో అజాతశత్రువు ధర్మరాజు గంగానదికి వెళ్లి అక్కడ తన భార్యలతో కలిసి శాస్త్రోక్తంగా అవభృత స్నానం చేశాడు. అనిమిషదుందుభిఘన నిస్వనములు వీతెంచే పుష్పవర్షము గురిసెన్ మునిదేవ పితృమహీసుర వినుతుల రవమెసగెనపుడు విమల చరిత్ర. ఓ పుణ్యచరిత్రుడా, పరీక్షిత్తు! అలా ధర్మరాజాదులు మహావైభవంగా అవభృత స్నానాలు చేసే సమయంలో దేవదుందుభులు మారుమ్రోగాయి, పూలవాన కురిసింది. మహర్షుల, దేవతల, పితృదేవతల, బ్రాహ్మణుల స్తుతులు గట్టిగా చేశారు. నరులెట్టి పాపులైనను కరమర్తిని నెత్తిసేసి గత కల్మషులై చెరింతురట్టి అవబృధ మరుదుగా గావించిరెలమి అఖిల జనంబుల్. యజ్ఞాంతమున చేసే అవభృత స్నానం చేసిన మానవులు ఎంతటి పాపాత్ములైనా సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. అక్కడ ఉన్నవారు అందరూ అంతటి మహాప్రభావవంతమైన అవభృత స్నానం చేశారు. అంతధర్మదనయుడభినవ మృదులదుకూల సురభి కుసుమ మాలికానులేపనములు రత్నదీపిత భూషణావళులు దాల్చి వైభవముననొప్పే. ధర్మరాజు సరిక్రొత్త మృదువైన నూతన వస్త్రాలు, పరిమళ భరితమైన పూలమాలలు, అనులేపనాలు ధరించి రత్నాలతో ప్రకాశిస్తున్న ఆభరణాలను అలంకరించుకుని అత్యంత వైభవంగా ప్రకాశించాడు. అంత అవభృత స్నానానంతరంబున మరలి చనుదించి అవభృత స్నానానంతరం ధర్మరాజు ఇంద్రప్రస్థ పట్టణానికి తిరిగి వచ్చి పాండుతనూభవాగ్రజుడు పాండుయశోనిధి భాసమాన మార్తాండ విభుండు యాజక సదస్య మహీసురమిత్రబంధు రాణ్మండలి పూజసేసి బుధమాన్య చరిత్రుడు వారికిచ్చే రెండొండదు కూలరత్న కనకోజ్వల భూషణ ముఖ్య వస్తువుల్. యజ్ఞం చేయించిన వారిని, యజ్ఞ కార్యాన్ని పర్యవేక్షించిన వారిని, సభాసదులైన బ్రాహ్మణులను, బంధుమిత్రులను, రాజులను పాడవులలో అగ్రజుడు, నిర్మలేశస్వి, సూర్య తేజోవంతుడు, పండితమాన్యుడు అయిన ధర్మరాజు సత్కరించాడు. వారందరికీ పట్టు వస్త్రాలు, సువరరత్న భూషణాలు మున్నగువాటిని బహుమానంగా ఇచ్చాడు. అట్లు నారాయణ పరాయణులై దేవ సమాన ప్రకాశ ప్రభావంబుల సకల నరనారీ లోకంబుల నర్ఘ్యరత్నమయ భూషణ మాల్యానులేపనంబులు ధరించి పరమానంద భరితాత్ములై ఒప్పియుండిరి. అంత ఆ విధంగా మిక్కిలి విలువైన రత్నమయ భూషణాలు, గంధమాల్యాదులు ధరించి దేవతలలా ప్రకాశిస్తూ నారాయణపరాయణులే నగరంలోని స్త్రీ పురుషులు అందరూ ఆనందంగా ఉన్నారు. సునిశిత భక్తి తన్మఖము చూడగవచ్చిన యట్టి దేవతాముని ధరణీ సురప్రకర భూవర విజ్జన శూద్రకోటి జనవర చంద్రుచే ఉచిత సత్కృతులం పరితోషచితులై వినయముతోడ ధర్మదుని వీడ్కొని పోవుచు
పెక్కుభంగులన్. అలా తను చేసిన రాజసూయ యాగాన్ని భక్తితో చూడడానికి వచ్చిన దేవతలు, మునులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరినీ ధర్మజుడు సముచిత రీతిలో సత్కరించాడు. వారందరూ సంతృప్తి చెంది సంతోషంతో సెలవు పుచ్చుకుని వెళ్లిపోతూ హరిచరణాంబుజాతయుగళార్చకుడై పెను పొందు పాండుభూవరసుత రాజసూయమఖ వైభవమున్ నుతించుచున్ సమాదరమున ఆత్మభూములకు దారతనేగిరి. ధర్మసూనుడున్ సరసిజనేత్రుదాననుపజాలకయుండుమటంచు వేడినన్. యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణ భక్తుడు పాండురాజసుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగం వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్లారు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. ఇట్లు పాండవాగ్రజు ప్రార్థనంగైకుని దామోదరుండు సమస్త యాదవులను కుశస్థలికి బోవంబనిచి కతిపయ పరిజనంబులున్ తానును అతనికి ప్రియంబుగా తన్నగరంబున ప్రమోదంబున నుండెనని చెప్పి మరియు నిట్లనియే. ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించాడు. యాదవులను అందరినీ కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు తృప్తి చెందే దాకా ఇంద్రప్రస్థ నగరంలోనే సంతోషంగా ఉన్నాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. జనవర పాండుభూపతనుజాతుడు దుస్తరమౌ మనోరథాబ్ధిని సరసీరుహాక్షుడను తెప్పకదంబున దాటి భూరిశోభనయుతుడై మనోరుజయువాసి ముదాత్మకుడై వెలింగే నౌవనరుహనాభుదాసజన వర్యులకు కలవే అసాధ్యముల్. మహారాజా, రాజసూయం చేయాలనే బహు దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి మానసిక వ్యధ నుండి దూరమై గొప్ప ఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది? అట్టియడ ఆ విధంగా రాజసూయ యాగం విజయవంతంగా సుసంపూర్ణమైన సమయంలో రాజసూయమఖవర ప్రభావమునకు అఖిల జనులు మోదమందిరపుడు కలుషమానసుండు కులపాంసనుడు సుయోధనుడొకండు దక్క ధరణినాథ. ఓ రాజా పరీక్షిత్తు, కల్మషచిత్తుడు వంశనాశకుడు అయిన దుర్యోధనుడు తప్పించి తక్కిన సమస్త ప్రజలు రాజసూయయాగ వైభవానికి సంతోషించారు అని నమిని సుఖయోగీంద్రునకు పరీక్షన్నరేంద్రుండిట్లని అని చెప్పగా విని పరీక్షిత్తు సుఖమునీంద్రునితో ఇలా అన్నాడు. అఖిల జనులకెల్లనానందజనకమై ఏనయుమఖము కురుకులేశ్వరునకు కరమసయ్యమైన కారణమయ్యది ఎరుగ బలుకునాకు నిధ చరిత. ఓ మహానుభావ, అందరికీ సంతోషాన్ని కలిగించే రాజసూయ యాగం దుర్యోధనుడికి ఎందుకని సహింపరానిది అయిందో నాకు వివరంగా చెప్పు అని నమునీంద్రుడిట్లను ధరాధిపుతో కురురాజు పాండునందనులద సన్ననేక దురితంబులు నిచ్చలు చేయుచుండునై
నిచ్చలు చేయుచుండునైనను ఒకనాడు పంకరుహనాభదయా పరిలబ్ధ భూరి శోభనజిత దయేవ దైత్య నరపాలక రాజ్యరమా మహత్వమై. ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు: దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన దేవ, దానవ, నరులను పాలించే రాజ్య సంపదలను వైభవం కలవాడైన ధర్మరాజు వెలయుననూన సంపదల విశ్రుత కీర్తుల మిన్ను ముట్ట బెంపలరిన పాండుభూవర సుతాగ్రజుడంతిపురంబులోన ఉజ్వలమణిభూషణాంశు రుచిజాలము వర్వ పయోజనాభునుత్కలిక భజించుచున్ ఘన సుఖస్థితి భూరి మనోహరాకృతిన్. మహదేశ్వర్యంతోనూ విస్తృత యశస్సుతోనూ శ్రీకృష్ణుని దయవలన ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉజ్వలమైన రత్న విభూషణాల వెలుగుల మధ్య బహు మనోజ్ఞంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని సేవిస్తూ ఉండం కనుంగొని అదియునుంగాక యొక్కనాడు లలితాష్టమి శశాంక బింబంబుల విడంబించుచు ఇంద్రనీల రుచి నిచయంబునపహసించు కుటిల కుంతలంబులు నటనంబులు సలుపం తనరు నిటల ఫలకంబులును పుష్పచాపు చాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామ రుచిస్తోమంబులై కర్ణాంత సీమంబులై అంజనంబుల తోడరంజిల్లు నేత్రకంజంబులును నవమల్లికాముకుళ విభాసిత దంతమరీచిక నిచయోద్దీపిత మందహాస చంద్రికా ధవళితంబులును ముకురోపమితంబులై కర్ణకుండల మణిమరీచి జాలంబులు వెరసి బహుప్రకారంబుల పర్వంబులుచు కపోల పాలికలును విలసిత గ్రైవేయక ముక్తాఫలహార నిచయంబుల కిమ్ము చూపక మిసమిసని పసగల మెరుంగులు గిరికొన నీటినం పగులు ననం పొగడందగి మొగంబులకుం పుటంబులగయు ఉత్తుంగ పీనకుచ భారంబుల వ్రేగులాగలేక తూగాడుచుం కరతల పరిమేయంబులగు మధ్యభాగంబులును ఘన జఘన మండలావతీర్ణ కాంచన కాంచీకలాప కింకిణీ కలకల నినాదోల్లసితంబులకు కటి ప్రదేశంబులును సల్లలిత హల్లక పల్లవ కాంతుల మొల్లంబుల గొల్లలుగొని అభిరామంబులై శోభిల్లు పద పాణితలంబులును అలసగతులం పదంబులందనరు మణినూపురంబులు గోపురంబులం ప్రతిస్వనంబులొలయ మొరయు అలరు చరణారవిందంబులును రత్నవలయ కంకణాంగుళీయకాది వివిధ భూషణద్యుతి నిచయంబులు ఉష్ణమరీచి కరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును మృగమద ఘనసార హరిచందనాగరు కుంకుమ పంకంబుల భాసురంబులకు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబునొందిన మాణిక్యపు బొమ్మల విధంబున గగనమండలంబు నిర్గమించి వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలుమున శృంగారరసంబు మూర్తీభవించిన జగంబుల మోహపరచు మోహినీ దేవతల చందంబున విలసించు మాధవ వధూ సహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుంబోలెనొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయ మహాధ్వరోత్సవంబునం చూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం గ్రాగుచుండి అంతనొక్కనాడు ధర్మనందనుండు నిర్మలంబగు సభాభవనమునకుందని. ఒకనాడు మనోహరమైన అష్టమి నాటి చంద్రబింబాల వంటి ఫాలభాగములతో
ఇంద్రనీలమణులను మించిన ముంగురులతో, మన్మథుడి ధనుస్సుల వంటి కనుబొమ్మలతో, ఆకర్ణాంతములై తళతళ మెరుస్తున్న కాటుక కన్నులతో, విరజాజి మొగ్గల వంటి పలువరుసతో, చిగురు పెదవుల చిరునవ్వు వెన్నెలలతో, కణకుండలాల కాంతులు జాలువారు చక్కని చిక్కని చెక్కిళ్లతో, ముత్యాలహారములకు సైతం సందీయక మిసమిసలాడు ఉత్తుంగ పయోధరములతో, ఈ నకనకలాడు సన్నని నెన్నడుములతో, చిరుగజ్జల సవ్వడులతో కూడిన బంగారు ఒడ్డాణములు ప్రకాశించు కటి ప్రదేశాలతో, చిగురుటాకుల వంటి అరచేతులతో, ఘల్లు ఘల్లున రోగుచున్న కాలి అందియలతో, రతనాల గాజులు, కంకణాలు, ఉంగరాలు, కాంతులీను కరకమలములతో, ఈ సుగంధాలు విరజిమ్ము కస్తూరి పచ్చకర్పూరము, మంచి గంధము, మైపుతలతో అలరారుతూ, ప్రాణానాలతో ఉన్న మాణిక్యపు బొమ్మల చక్కదనాలతో, దివి నుండి భువికి దిగివచ్చిన చంద్రరేఖ తీరున శృంగారరసం మూర్తి భవించిన మోహిని దేవతల వలె విరాజిల్లుతున్న మిక్కిలి సౌందర్యవతూ లైన శ్రీకృష్ణుడి సతుల నడుమ మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్ని, రాజసూయగా మహావైభవాన్ని చూస్తున్న దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిండుకొలువు తీర్చి కూర్చున్నాడు. సుత సహోదర పురోహిత బాంధవామాత్య పరిచార భట కోటి బలసి కొలువ కలితమాగధ మంజుగానంబు పాఠక పఠనరవంబును ప్రమదమొసగ కంకణ జణ జణత్కారంబు శోభిల్ల సరసి జాననలు చామరములిడగా మయ వినిర్మిత సభా మధ్యంబునను భాసమాన సింహాసనాసీనుడగుచు అమరగణములు గొలువ వెంపారు నిమిషేంద్రు కైవడి మెరసి ఉపేంద్రుడలర వరుస గొలువున్నయత్తరి దురభిమాని క్రోధమాత్సర్యధనుడు సుయోధనుండు. ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువు తీరి ఉండగా ఆయన పుత్రులు, తమ్ముళ్ళు, పురోహితులు, బంధుమిత్రులు, మంత్రులు, సేవకులు ఆయనను సేవిస్తున్నారు. వందిమాగధుల మధుర స్తోత్రాలు సంతోషాన్ని కలిగిస్తున్నారు. చేతి కంకణాలు మోగుతుండ యువతులు వింజామరలు వీస్తున్నారు. అప్పుడు దేవతలు సేవిస్తుండగా ప్రకాశించే దేవేంద్రుడిలాగా కొలువుతీరి ఉన్నాడు. ఇలా కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడికి వచ్చి కాంచనరత్నభూషణనికాయముదాల్చి సముజ్వల ప్రబోధంచితమూర్తి నొప్పి పణిహారులు ముందట గ్రంథువాయ వారించి సహోదరుల్ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప ఏతెంచను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్. సువర్ణమేములైన మణిభూషణాలు ధరించి రాజసం ఉట్టిపడే తేజస్సుతో సేవకులు ముందు నడుస్తూ జనాన్ని ఒత్తిగిస్తుండగా తమ్ముళ్ళు రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవిస్తుండగా దుర్యోధనుడు వైభవోపేతంగా ధర్మరాజు సమక్షానికి విచ్చేశాడు. అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబునందు దశమ స్కంధము ఉత్తర సుయోధనుడు ద్రెళ్ళుట. ఇలా వచ్చిన దుర్యోధనుడు మాయమయమైన మయాసభా మధ్యంలో ప్రవేశించి సలిలములు లేవి సలిలములు లేని ఠావున వలువలు వెసనగయదిగిచి వారక తోయంబులు గల చోటను చేలంబులు దడియగా పడియే నిజ విభుత్వముదరుగన్. ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులపైకి ఎగగట్టుకుని
నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు. ఆ విధమంతయుగనుగొని పావని నౌటయు అతటి పార్థివులును కాంతావలియును యమతనయుడు వావిరి చేసన్న తమ్ము వారింపంగన్. ఈ విధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన భీమసేనుడు నవ్వాడు. అక్కడున్న రాజులు, స్త్రీ జనము ధర్మరాజు సైగచేసి వారిస్తూ ఉన్నా దామోదరానుమోదితులై మహారవంబుగా పరిహాసంబులు చేసిన సుయోధనులండు లజ్జావరద వదనుండై కుపిత మానసుండగుచు అయ్యడ నిలువక వెలువడి నిజపురంబున కరిగే అయ్యవసరంబున ధీవిశాలురైన సభాసదులగునచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన అజాతశత్రుండు చిత్తంబున విన్ననయ్యుండే. అప్పుండరీకాక్షుండు భూభార నివార కారణుండగుటం చేసి దుర్యోధను అపహాసంబునకు కాదనండయ్యే. అంత కృష్ణుడి ఆమోదంతో అక్కడున్న రాజులు, స్త్రీ జనము భీముడితో పాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించలేదు. హరిధర్మసుతుని వీడ్కొని తరుణీహిత బంధుజన కదంబము గొలువం పరితోషమునకు శస్థలపురమునకుంజనియే మోదమున నరనాథ. ఓ మహారాజా, ఆ తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలికి ద్వారకానగరానికి వెళ్లాడు. జనవర బంధమోక్షణము చైద్యవధంబును పాండురాజనందన మకరక్షణంబును ఉదారత చేసిన యటి దేవకీ తనయు చరిత్ర భాసుర కథా పఠనాత్ములు కాంతురిష్టశోభన బహుపుత్ర కీర్తులును భవ్య వివేకము విష్ణులోకము. రాజులను బంధవిముక్తులను చేయడం, శిశుపాలుడిని వధించడం, ధర్మజ్ఞుని యజ్ఞాన్ని రక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయగాథలను చదివినవారు కోరిన సౌభాగ్యాలను, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని, వైకుంఠవాసాన్ని పొందుతారు అని సుఖయోగీంద్రుండం మనుజేంద్రుని చూచి పలికే. మరియును శ్రీకృష్ణుని అద్భుత కర్మంబులు వినిపింతు చిత్తగింపు విమల చరిత్ర. ఇలా పలికిన సుఖమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా చెప్పసాగాడు. నిర్మలమైన చరిత్రగల ఓ రాజా పరీక్షిత్తు, శ్రీకృష్ణుడి అద్భుత కార్యాలను ఇంకా వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు. వసుధేశ వినుమును వైదర్భి పరిణయ వేళ దుర్మద శిశుపాల భూమి వరుణకు తోడ్పడనరుదెంచి సైనికావలి తోడరిదోర్బలముదూలి హరిచేత నిర్జితులైన రాజులలోన చైద్యుని చెలికాడు సాల్వభూమిపది జరాసంధాది పార్థివ ప్రకరంబువిన మత్సరానల విపుల శిఖల ధాత్రినిట మీద వీత యాదవముగాగ గడగిసేయుదునని దురాగ్రహముతోడ పంతములు పల్కియట జని భరిత నిష్ఠతపము కావింపబూని సుస్థలమునందు
దశమ స్కంధము ఉత్తర సాల్వుండు ద్వారక నిరోధించుట. ఓ రాజా, రుక్మిణి స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి కృష్ణుడిని ఎదిరించి అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో మొండి పట్టుదలతో యాదవులను అందరినీ నాశనం చేస్తాను అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేశాడు. అటుపిమ్మట అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేయటానికి ఉపక్రమించాడు. ధృతి వదలకయుగ్రస్థితి ప్రతిదినమును పిడికెడవని రజమశనముగా అతి నియమముతో ఆ పశుపతి శంకరు పాలనయను భర్గును మేషున్. అలా అపక్రమించిన సాల్వుడు ప్రతిదినం పిడికెడు దుమ్ము మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ పట్టుదలగా పరమేశ్వరుని గురించి భీకర తపస్సు చేశాడు. చెదరని నిజ భక్తిని తత్పద పద్మములాత్మ నిలిపిపాయక ఒక 7 దితక్రియ భజించిన మదనారియు వాని భక్తి మహిమకు వశుడై చెదరని భక్తితో శంకరుని పాదాలపై మనస్సు నిలిపి 1 సంవత్సరం అలా భీకర తపస్సు చేయగా అతని భక్తికి పరమేశ్వరుడు సంతోషించాడు. బోరన ప్రత్యక్షంబై కోరిన వరమేమి అయిన గొసరక ఇత్తున్ వారక వేడుమటన్నను ఆరాయత బోధనుండు హరునకు ప్రీతిన్. అంతటా ఈశ్వరుడు ప్రత్యక్షమై నీవు ఏ వరం కోరినా ఇస్తాను, కోరుకొమ్ము అని సాల్వుడిని అనుగ్రహించాడు. సాల్వుడు పరమ ప్రీతితో శంకరుడికి వందనం వాచరించి ఆనంద వికచవదనుడై నొసలంజలి గదియజేర్చి శ్రితదయాకార నన్ను రక్షించెదేని ఎరుగ వినిపింతు వినుము మదీప్సితంబు. నమస్కారం చేసి ఆనందంతో అంజలి నొసట ఘటించి ఇలా అన్నాడు, ఓ శివ, ఆశ్రితుల ఎడ కృప చూపువాడా, నన్ను రక్షించేటట్లయితే నా కోరిక ఏమిటో మనవి చేస్తాను, చిత్తగించు. గరుడ గంధర్వయక్ష రాక్షస సురేంద్ర వరులచే సాధ్యపడక నా వలయునెడల అభ్రపథమున దినిగెడునట్టి మహిత వాహనమునాకు దయసేయు వరద ఈశ. ఓ ఈశ్వర, వరద, ప్రభు, గరుడ గంధర్వ యక్ష రాక్షస దేవతాదులకు సాధ్యం కానట్టిది నా కోరిక ప్రకారం అవసరమైనప్పుడు ఆకాశ మార్గంలో సంచరించగలది అయిన అద్భుతమైన విమానాన్ని నాకు ప్రసాదించు అని అభ్యర్థించిన ప్రసన్నుండై హరుండు వాని కోర్కికను రూపంబైన పురంబు నిర్మింప మయును నియోగించిన అతండును అట్ల చేసేదనని కామగమనంబును అతి విస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకంబను నామంబిడి సాల్వునకిచ్చిన వాడును పరమానందంబును పొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబు తలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకా నగరంబుపైదని నిజ సేనాసమేతంబుగా తత్పురంబు నిరోధించి. అలా సాల్వుడు కోరిన విధమైన విమానాన్ని ఈశ్వరుడు అతడి కోరికకు తగిన పురము నిర్మించి ఈ నొమ్మని మయుడిని ఆదేశించాడు. అతడు చిత్తమని కామగమనము మిక్కిలి వెడల్పు పొడవు కలిగి లోహమయమైన ఒక విమానాన్ని నిర్మించి దానికి సౌభకము అని పేరు పెట్టి సాల్వుడికి ఇచ్చాడు.
వాడు పరమానందంతో దానిని ఎక్కి యాదవుల మీద తనకు ఉన్న పూర్వ శత్రుత్వం గుర్తు చేసుకుని గర్వంతో కన్నుమిన్ను గానక తన సేనలతో వెళ్లి ద్వారకా పట్టణాన్ని ముట్టడించాడు. సరిదు పవన సరోవరములు మాయించి బావులు గలచి కూపములు పెరిచి బావులు గలచి కూపములు సెరిచి కోటలు వెస వీట తాటముల్ గావించి పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి అట్టళ్ళు ధరగూల్చి యంత్రముల్దును మాడి కాంచన ధ్వజ పతాకములు నరకి వాసుర గోపుర ప్రాసాద హర్మ్యేందుశాలాంగణములు భస్మములు చేసి విమల కాంచన రత్నాది వివిధ వస్తు కోటి నెల్లను అందంద కొల్లపుచ్చి ప్రజల జరపట్టి దొరలను భంగపెట్టి తరిమి భంగి పెక్కుబాధలనలంచి. ద్వారకానగరంలోని సెలయేర్లను ఉపవనాలను ధ్వంసం చేయించాడు. చెరువులు బావులు పూడిపించాడు. కోటలను చిన్నాభిన్నము చేయించాడు. అగడ్తలను పాడుచేశాడు. కోటగోడలను పడగొట్టించాడు. ప్రాకారాలు బురుజులు కూలదోయించాడు. యంత్రాలను ధ్వజపతాకాలను నరికించాడు. గోపురాలను మిద్దెలను మేడలను చంద్రశాలలను కాల్చి బూడిద చేశాడు. పట్టణంలోని బంగారాన్ని రత్నాలు మొదలైన వస్తువులను కొల్లగొట్టాడు. ప్రజలను చెరపట్టాడు. అధికారులను అవమానించాడు. ఇలాగ సాల్వుడు ద్వారకలోని ప్రజలను పెక్కు బాధలకు గురిచేశాడు. మదమునంత బోవక విమానయుతం ముగన భ్రవీథికిన్ గొదకొని ఏపుమైనగసి కొంకక శక్తి శిలామహీరుహ ప్రదరములోలిమై గురిసి బంధుర భూమి పరాగ శర్కరల్ వదలక చల్లుచున్ వలయవాయువుచే దిశలావరించుచున్. అంతటితో వదిలిపెట్టకుండా విమానం ఎక్కి సాల్వుడు ఆకాశంలోకి ఎగిరి అక్కడ నుండి చెట్ల కొమ్మలు గులకరాళ్లు బాణాలు కురిపిస్తూ ద్వారకావాసులను బాధించాడు. దుమ్ము ధూళితో సుడిగాలులు ప్రయోగించి కల్లోలపరచాడు. అట్టియడ ఆ సమయంలో చటుల పురత్రయదనుజోత్కట దుష్కర బాధ్యమాన దారుణి గతి అప్పుట భేదనమెంతయు విస్ఫుట పీడంజంది వగల సుడివడుచుండన్. త్రిపురాసురుల వల్ల బాధపడిన భూలోకం లాగ ద్వారకానగరం సాల్వుడి చేత మిక్కిలి ఇక్కట్ల పాలై దుహకంతో కలత చెందింది. కని భగవంతుడున్ రథి శిఖామణియన్నగు రౌక్మిడేయుడ జనముల నోడకుండుడని సంగర కౌతుకమొప్ప దివ్య సాధనములు ఊని సైనిక కదంబము గొల్వననూన మీనకేతన రుచిగ్రాల ఉన్నతరథస్థితుడై వెడలెన్ రణోర్వికిన్. అది చూసి మహాప్రభావశాలి రథిక శ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు. అయ్యవసరమున ఆ సమయంలో సమధిక బాహుశౌర్య జితచండ విరోధులు వెళ్ళి ఉన్నతక్షమ గద భానువింద శుక సాత్యకి సారణ చారుదేష్ణ సాంబ మకర కేతనాత్మజ స్వఫల్కతనూభవ తత్సహోదర ప్రముఖ యదూత్తముల్ విమత భంజనులై
కృతవర్మ మునుగన్. మహాభుజబల పరాక్రమవంతులైన గదుడు, భానువిందుడు, సుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుని నందననుడు, అనిరుద్ధుడు, సఫల్కుని పుత్రుడు అక్రూరుడు మున్నగు యాదవ వీరులందరూ కృతవర్మ నాయకత్వంతో యుద్ధభూమికి బయలుదేరారు. వారణవాజిస్యందన వీరభటావలులు సనిరి విశ్వము వడకన్ ఘోరాకృతి వివిధాయుధ భూరిద్యుదులర్కబింబము కబళింపన్. యాదవ వీరులు చతురంగ బల సమేతులై జగత్తు కంపిస్తుండగా తాము ధరించిన రకరకాల ఆయుధాల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తుండగా అరివీర భీకరంగా రణరంగానికి బయలుదేరారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 61. ధర్మరాజాదుల అవబృతంబు 62. సుయోధనుడు ద్రెళ్ళుట 63. సాల్వుండు ద్వారక నిరోధించుట